This short film is created for entertainment purposes only. All copyrighted music, songs, and audio used in this film belong to their respective owners. We do not claim ownership of any copyrighted material used in this production. No copyright infringement is intended. All rights and credits belong to the original creators, artists, music labels, and copyright holders. If any copyright owner has concerns regarding the use of their content, please contact us and appropriate action will be taken. Thank you for supporting independent filmmaking. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. హలో, చెప్పు. హలో, నేను ఊరు వెళ్తున్నా. ఏంది? నేను ఊరికి వెళ్తున్నా. ఏమంత సడన్గా? తెలీదు, నాన్న రమ్మన్నారు. సరే వస్తున్నా, ఆగు. నేను ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నా గౌతమ్. ఏమంట తొందర నీకు? నాన్న అర్జెంట్గా రమ్మనేసరికి ఏం ఆలోచించకుండా వచ్చేసి. ఏంది? మళ్ళీ ఎప్పుడు రిటర్ను? తెలీదు. అదేంది? నాకు కొంచెం కూడా ఐడియా లేదు గౌతమ్. ఒక్క మాట అన్నా చెప్పాల్సింది కదా నాకు ముందే. త్వరగా వచ్చేస్తాలే అబ్బా. సరే, జాగ్రత్త. మిస్ యూ. బాయ్. ఏ రాఫేస్ అలా పెట్టావు? సర్లే, క్లాస్ పోదాంపా. ఇప్పుడు అటెండ్ చాలా బొక్కడిపోయింది. ఏ రారా.
వా. ఎక్కడుందో ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఏ రాయమైంది? ఏ రాయమైంది? హలో మ్యాగీ, లహరి ఏమన్నా ఫోన్ చేసిందా? లేదా? ఒకవేళ ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమను. ఏరా మాట్లాడాలా? కొంచెం పైకి పద. సర్లే పద. సరే, ఏదో చెప్పాలన్నా? అదేరా, పొద్దునే తను ఫోన్ చేసింది. ఎవరు? తనేరా, లహరి. పొద్దున్నే ఫోన్ చేసి బస్సులో ఉన్నా, ఊరికి వెళ్తున్నా అని చెప్పింది. ఏమంత సడన్గా అంటే నాకు తెలియదు, ఇంట్లో వాళ్ళు పిలిచారు సడన్గా అని చెప్పింది. సరే జాగ్రత్త అని చెప్పి పంపించా. తర్వాత రూమ్కి వెళ్ళి ఎక్కడుందా అని ఫోన్ చేస్తే బ్లాక్ చేసిందిరా. బ్లాకా? వాళ్ళ ఫ్రెండ్స్ని ఒకసారి అడిగి చూడు. ఆ పని కూడా చేశానురా. వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదురా నాకు కూడా. సర్లే, రేపు కాలేజీలో చూసుకుందాం, నువ్వే టెన్షన్ పడుకో. సర్లే పద. హలో మ్యాగీ, ఎక్కడున్నావు? కాల్ లిఫ్ట్ చేయలేదు. నీకు తెలిసిందే కదా వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని చెప్పి. అయినా పర్లేదు, కాల్ లిఫ్ట్ చేస్తుంది, ఏం కాదులే. ఓకేనా? సరే, నేను వెళ్తున్నాను. అరే, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందంటావా?
ఏ గౌతమ్, టెన్ డేస్ హాలిడేస్ ఉండలేకపోయాను తెలుసా. హే నిజంగా లహరి, కానీ చాలా బాగుంది తెలుసా. సరే, ఐస్ క్రీమ్ తెచ్చాను, తిను. ఎప్పుడు నేనే తాగాలా? నువ్వు నాకేమన్నా తాగొచ్చుగా. నేను వచ్చా కదా, సరిపోదా? సరే కానీ ఇంకేంటి విశేషాలు? ఏముంటుంది? ఇంట్లో పెద్ద గొడవ అయింది తెలుసా. గొడవనా? ఏం గొడవ అయింది? అదేం పెద్ద గొడవ కాదులే. అవునా, ఏమైంది చెప్పు. మా అత్త మామ నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసు. ముగ్గురు వెళ్ళి మా నాన్నని అడిగారు. మా నాన్న కోపం వచ్చేసింది. నేను అసలు నా కూతుర్ని వాడికి ఇవ్వనన్నారు. తర్వాత నన్ను వచ్చి అడిగారు. నువ్వేమన్నావు? నాకు అసలు ఇష్టం లేదని చెప్పాను. అయినా మా నాన్నకు తెలుసు కదా నేను నీలాంటి నల్లుడిగా తెస్తానని. ఎక్కడ తెచ్చాడు? ఏడికి వెళ్ళారు పొద్దు నుంచి? క్లాస్కి రాలేదు, ల్యాబ్కి రాలేదు. అరే నీకోసం వెతికి చచ్చిపోతున్నారు. నేను హాయ్ భరతన్నా. అరే విఘ్నేష్, చాలా రోజుల తర్వాత బాగున్నావా? బాగానే ఉన్నా. వాడే వాడి పిల్లవాడిని బ్లాక్ చేసి ఇంటికి వెళ్ళింది. విషయం ఏంటో తెలియదు. ఆహా. వాడి బాధ ఎంత తట్టుకోలేకపోతున్నా. అరే విఘ్నేష్, ఇలాంటి వాళ్ళని నేను చాలామంది చూశాను రా. మనుషులకి లవ్లో ఉన్నసేపు ఎప్పుడు మనసు అంత ఉన్నదిరా, కానీ మనుషులకి అదే కావాలి. అంతే, అట్లా పరిస్థితుల్లో ఉండాలి. మనం ఏమీ చేయలేం, వాళ్ళంతే. ఇంకా వాడంతేనన్నా. ప్రేమ మనిషి లాంటిదేరా, దాన్ని చంపాలంటే పుట్టించుడే కావాలి. అర్థమైందా? వాడు క్లారిటీతోనే ఉన్నాడు, మనమే కన్ఫ్యూజన్లో ఉన్నాం. వాడి గురించి టెన్షన్ పెట్టుకోకు. ఇట్లా మాట్లాడుతూనే ఉంటాం. నా ప్రాజెక్ట్ సబ్మిషన్ టైం అయింది, నేను వెళ్ళాలి. వాడి గురించి టెన్షన్ తీసుకోకరా, సెటిల్ అయిపోతాడు. సరేనా? ఓకే, బాయ్. ఏయ్ కదా ఇల్లు కట్టి చూసా.
హే హారా గౌతమ్. ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? రూమ్కి రా. ఎప్పుడు చూసినా లారీతోనే ఉంటావు, ఇప్పుడేమో ఒక్కడే వెళ్తున్నావు ఏంటి? వదిలేసి వెళ్ళిపోయిందా? ఏమన్నావురా? రే ఏం చేస్తున్నారా? రే కార్తీక్ ఏమనుకోద్దు, సారీ రా. రే పిచ్చారా నీకు? ఏరా ఇప్పుడు అంత తొందర? చెత్త పదరా. ఏయ్ ఏమే ఎక్కడికి పోతున్నావు? వస్తా పో. ఏమరా ఇప్పుడు అంత అర్జెంట్ పని? చెత్త పదరా. ఏందిరా ఇది? నేను రూమ్ పోతా తీరా. ఏయ్ నువ్వు తాగకు, నాకు పంపిస్తున్నావు పద. ఆలోచించాలి కానీ పెగ్గి పోరా, నాకొద్దు. నేను చూడలేకపోతున్నాను, నాకోసం పెగ్గి. వద్దు. ఇప్పుడు ఏమైందా నీకు అసలు? సరేరా, ఇప్పుడు నేను తాగి పడిపోతా. ఒకవేళ అమ్మాయి ఫోన్ చేస్తే ఎట్లా? నీతోనే పర్లే కానీ దుబ్బే ఇక్కడి నుంచి, దుబ్బేరా. హలో హలో లహరి. హలో గౌతమ్. హలో లహరి, ఏమైపోయావు ఈ రోజులు? సడన్గా బ్లాక్ చేసి వెళ్ళిపోతే ఏమనుకోవాలి నేను? చెప్పింది వింటావా? 3 రోజుల నుంచి తిండి నిరుద్దిగా చస్తున్నా ఇక్కడ. చెప్పింది వింటావా? మీ బావ దగ్గర పోయినావా? ఎక్కడ పోయినావు చెప్పు. గౌతమ్ మెంటలా నీకు? మెంటల్ దానా? ఏ చెప్పింది విను. ఇంటికి వెళ్ళానా, మా నాన్న అందరినీ కేరళ ట్రిప్ పిలుచుకెళ్ళారు. బ్లాక్ చేసింది కూడా మా అన్న వాళ్ళందరూ నా మొబైల్లో పిక్స్ దిగుతున్నారు. అన్బ్లాక్ చేసి మాట్లాడదామని చాలా ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదు. ఇప్పుడే ఇంటికి వచ్చాను, అందరూ పడుకున్నారు. తెలియకుండా పక్కకు వచ్చి కాల్ మాట్లాడుతున్నాను. అయినా నాకుండదా నీతో మాట్లాడాలి అని? అలా అరుస్తున్నా. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడతావని. ఏం చేయను. సరే, తిన్నావా? ఏం చేస్తున్నావు? ఏంది ఇదంతా? నిజమేనా? ఏంటి ఏమన్నావు? నిజమే నానా? ఏ మెంటలోడా, అసలు ఎప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోవా? ఛ.
ఇప్పుడన్నా నమ్ముతావా లేదా ఇవి ఎప్పుడూ అంటావా? హలో లహరి, అది చా పికప్. అయ్యో చా बंधन के मुटियारा आया पटोला बन के कन्ना दे विच पिपल पतियां बाही चूड़ा खन के बंधन के मुटियारा आया पटोला बन के कन्ना दे विच पिपल पतियां। ఇంత దానికి అంత బాధపడాలా గౌతమ్? నా బాధ అంతా నువ్వు వెనక్కి రావని కాదు లహరి, ఇన్ని రోజులు నువ్వు లేవని. वे माई मेरा कितने नहीं हो दिल लगना।